హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, ఎంసీఏ చేశాక జాబ్ రావడమా అనేది నేను ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో, ఎండ్ వరకైతే చూసేయండి. సో, చాలామంది అయితే ఎంసీఏ చేసిన తర్వాత జాబ్ వస్తుందా? రాదా? అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్‌లా అయితే చూస్తూ ఉంటారు. సో, ఎంసీఏ చేశాక మనకైతే జాబ్స్ అనేది 100% ఉంటాయి. సో, బేసికల్‌గా ఎంసీఏ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా! సో, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేవి మన టెక్ స్కిల్స్ పైన బేస్డ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మన వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా మన టెక్ స్కిల్స్ మాత్రమే. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి? అండ్ అసలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే టోటల్‌గా చెప్తాను. సో, చూసేయండి. సో, ముందుగా అయితే మనము ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనే దానిపైన కాన్సంట్రేట్ చేద్దాం. సో, బేసికల్‌గా ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనే తెలుసుకునే ముందు అసలు ఎప్పుడు నేర్చుకోవాలి? కరెక్ట్ టైం ఏంటి అనేది తెలుసుకుందాం. సో, ఎంసీఏ అంటే ప్లేస్‌మెంట్స్ అనేవి వస్తాయి. కరెంట్‌గా 2, 3 ఇయర్స్ ముందు వరకి మనకి రెసిషన్ పీరియడ్ అనేది ఉంది. కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మన స్కిల్ ఉంటే రావచ్చు. అండ్ అలాగే ఇప్పుడు రెసిషన్ పీరియడ్ ఉంది కాబట్టి బీటెక్ స్టూడెంట్స్‌కైనా, ఎంసీఏ స్టూడెంట్స్‌కైనా ఎవరికైనా కూడా ఈ ఐటీ బేస్డ్ కంపెనీస్‌లో జాబ్స్ రావడం కొంచెం కష్టంగానే ఉంది. స్టిల్ రావచ్చు. మన అప్రోచ్ అయ్యే వే కరెక్ట్‌గా ఉంటే. సో, మనమైతే ఈ స్కిల్స్ నేను ఇప్పుడు చెప్పబోయే స్కిల్స్ అనేవి మీరు బేసికల్‌గా ఎంసీఏ చేయాలి అనుకున్నారంటే పక్కాగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మీరు డిగ్రీలో చేసి ఉంటారు. రైట్? కాబట్టి అప్పుడే మీకు చాలా నాలెడ్జ్ వచ్చే సబ్జెక్ట్స్ అనేవి అక్కడే క్లియర్ అయి ఉంటాయి. ఎందుకంటే 3 ఇయర్స్‌లో 6 సెమ్స్ ఉంటాయి. 3 ఇయర్స్ కాబట్టి. అండ్ అలాగే మీకు బేసిక్ సి నుంచి స్టార్ట్ అయ్యి మనకి డీబీఎంఎస్ ఎవ్రీథింగ్ కూడా అక్కడే క్లియర్ అయిపోయి ఉంటాయి. పైథాన్, జావా ఎవ్రీథింగ్ కూడా. కాబట్టి మీరు డిగ్రీలోనే ఆబ్వియస్‌గా మనం సెమ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే లేకపోతే ఆ సెమ్ మొత్తం కూడా ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది అన్నీ కూడా మనం ముందు మొత్తం ఏదో ప్రోలాగా కాకపోయినా వాట్ ఈజ్ వాట్ అనేలా మనకు తెలిసి ఉన్నా, లేకపోతే అన్నీ కాకపోయినా కనీసం ఒక సబ్జెక్ట్‌లో అయినా, లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో, లేకపోతే ఒక టాపిక్‌లో మనకి ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసేసుకుంటూ అలా వచ్చేస్తే ఇక్కడ ఎంసీఏలో ఇంకా డిగ్రీ తర్వాత బ్రేక్ వస్తుంది. మనకు ముందు డిగ్రీ నుంచి సెట్ అయిపోయి నేనేం అవ్వాలి అనుకుంటున్నాను అనేది ముందే ఒక అవేర్‌నెస్‌తో వస్తే ఎండ్ ఆఫ్ ది ఎంసీఏ మనకైతే చాలా మంచి ప్యాకేజెస్ ఉన్న జాబ్స్ అయితే రావచ్చు. కాకపోతే డిగ్రీ లైట్ తీసేసుకొని లైట్ తీసేసుకున్నాం, మళ్ళీ ఎంసీఏకొచ్చాక లైట్ తీసేసుకొని అంటే నో. వై? బికాస్ ఒక స్కిల్ నేర్చుకుంటే మీరు టెక్ జాబ్స్‌లోనే కాదు ఎక్కడైనా అసలు ట్యూటర్‌లా అయినా కొన్ని లక్షలు సంపాదించొచ్చు. కాబట్టి ఏదైనా ఒక డొమైన్‌లో మీకు ఫుల్ ఎండ్ వరకి నాలెడ్జ్ ఉండేలా చూసేసుకోండి. సో, ఇప్పుడైతే నేను స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి ఉండాలి ఒక ఎంసీఏ స్టూడెంట్‌కి మంచి జాబ్ రావడానికి అనేది చెప్తాను చూడండి. మనందరికీ తెలిసింది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో గ్రిప్ తెచ్చేసుకోండి. నేను సజెస్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ అనమాట. సో, మోస్ట్లీ మనకి ఇప్పుడు అవసరం అయ్యేది ఈ పైథాన్ కానివ్వచ్చు, లేకపోతే జావా అయ్యుండొచ్చు. సో, 2 కూడా బెటర్ చాయిసే. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు ఎలా నేర్చుకుంటారంటే బేసిక్ నుంచి ఊప్స్ కాన్సెప్ట్స్ వరకైతే మీరైతే ఫ్లెడ్జ్డ్‌గా అయితే నేర్చేసుకోండి. ఊప్స్ కాన్సెప్ట్ మీకు బాగా వచ్చి ఉండాలి. వై? బికాస్ మనకి ఇంటర్వ్యూస్‌లో అయినా ఎక్కడైనా కూడా ఊప్స్ పైనే మనకి చాలా స్ట్రెస్ చేసి మరీ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి. అండ్ ఆ ఊప్స్ కాన్సెప్టే మనకు ఫర్దర్‌గా జాబ్స్‌లో మనకి యూజ్ అవుతుంది. సో, బేసిక్ నుంచి ఊప్స్ కాన్సెప్ట్ వరకైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే నేర్చేసుకోండి. దాని తర్వాత డీఎస్ఏ అనమాట, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. సో, మీరు ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అంటే 60-70% ఆఫ్ ద క్వెషన్స్ ఫ్రమ్ డీఎస్ఏనే వస్తాయన్నమాట. సో, డీఎస్ఏ అనేది ప్రాపర్‌గా నేర్చేసుకోండి. అండ్ అలాగే తర్వాత వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ అనొచ్చు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. అండ్ అలాగే కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే మనకి ఎలా వచ్చి ఉండాలంటే బేసిక్ మొత్తం కూడా ఒక బేసిక్ టు అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకి అండ్ జనరల్ మనకు అవేర్‌నెస్ ఉండే టాపిక్స్ అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ కూడా
మనం చదువుతుంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి మనం ఇది రోజు యూజ్ చేస్తున్నాం అనేసి అలాంటి లైక్ జనరల్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ ప్రాపర్గా నేర్చుకోండి లేకపోతే ఏదో చేయండి అని చెప్పను, కాకపోతే అది మనకు తెలిసి ఉండాలి. వై బికాస్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మనం డైలీ లైఫ్లో ఇప్పుడు మోస్ట్లీ యూజ్ చేస్తున్న టర్మ్స్ కాబట్టి, రైట్. దాని తర్వాత అయితే మీరు గిట్ అండ్ గిట్ హబ్ వాటిల్లో లైక్ చాలా మంచిగా నేర్చేసుకోండి. అండ్ అది ఒక స్కిల్ కంటే మన డైలీ హ్యాబిట్ లాగా అయిపోతుంది మనం కంపెనీస్లో చేరితే. కాబట్టి ఒక కంపెనీకి వెళ్ళాక ఈ గిట్ అండ్ గిట్ హబ్ పైన వర్షన్ కంట్రోల్స్ పైన అసలు మన గ్రిప్ లేదంటే అంటే చాలా కష్టం. కాబట్టి ఈ వీటిపైన అయితే ఓవరాల్గా మీకు మంచి నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఏదో నేర్చుకునే దానికంటే మీరు ప్రాక్టికల్గా అక్కడ అది ఓపెన్ చేసి మీరు డైలీ వాడుతుంటే అదే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఇవన్నీ ఈజీ, కాకపోతే మనం రోజు కన్సిస్టెన్సీగా చేస్తే లైక్ అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది నేను ఇప్పుడు చెప్పే అవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా స్కిల్స్ అండి. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఎంసీఏలో అయితే జాబ్ వచ్చేస్తుంది. సో నేను చెప్పాను కదా డిగ్రీ అయ్యే టైంలోనే ఇవన్నీ లైక్ అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి అనేసి. ఒకవేళ అవ్వలేదు, టైం వేస్ట్ అయిపోయింది, స్టిల్ మీరు ఎంసీఏలో కూడా ఇవన్నీ నేర్చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు 2 years టైం ఉంది. అండ్ నేను చెప్పినవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ అయినా కూడా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన చాలా మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఒకే డిగ్రీ అయిపోయిందన్నా కూడా 3 months గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో ఏదైనా నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చేసాక ఈ 1 month లైక్ 1 yearలో మొత్తం కూడా కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఆటోమేటిక్గా మీకు ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే మనం బయట కూడా జాబ్ సర్చింగ్ చేసేసుకోవచ్చు. రిఫరెన్స్ మనకి చాలామంది లైక్ ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, రిఫరెన్స్ తీసుకోవచ్చు. రిఫరెన్స్ అంటే మళ్ళీ అదేదో ఇల్లీగల్ థింగ్ కాదు, టోటలీ జస్ట్ వాళ్ళు రిఫర్ చేస్తారు అంతే. లైక్ మన నాలెడ్జ్ పైన మన స్కిల్స్ పైన మనమైతే ఎంటర్ అవుతాం అనమాట. అంటే రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు వచ్చి మనకి ఇంటర్వ్యూ తీసుకోరు, అండ్ వాళ్ళు మన ప్లేస్లో అంటే ఇంటర్వ్యూ ఇవ్వరు, టెస్ట్లు అన్నీ కూడా రాయరు. మనమే మన స్కిల్తో రాస్తాము, వెళ్తాము, ఇంటర్వ్యూ ఇస్తాము, సెలెక్ట్ అయితే ఇంకా బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ అనేసి అనుకోవచ్చు. కాబట్టి రిఫరెన్స్ తీసుకోవడంలో కూడా లైక్ బ్యాక్ స్టెప్ అనేది వేయకండి. ఎవరికైనా చాలామంది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, రిఫరెన్స్ ఓకే లైట్ అనేసి. కాబట్టి నో. సో ఇలా అయితే మీరు అండ్ ఇంకా మీరు ఎంసీఏ ఫస్ట్ ఇయర్లోనే లైక్ మీరు లింక్డ్ఇన్ క్రియేట్ చేసేసుకోండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు నాలెడ్జెస్ గెయిన్ చేసేసుకుని వాటి బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయండి. గిట్ అండ్ గిట్ హబ్ యూస్ చేయండి ప్రాజెక్ట్స్ చేసే టైంలో, మీరు కోడింగ్ సమయంలో. అండ్ అలాగే అడ్వాన్స్డ్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్ ఎవ్రీథింగ్ కూడా యూస్ చేస్తూ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి. సో బేసికల్గా ఈ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. అంటే లైక్ మంచి లింక్డ్ఇన్ అనేది ఎలా క్రియేట్ చేసేసుకోవాలి ప్రొఫెషనల్ వేలో, నేను దానిపైన కూడా ఒక వీడియో చేశాను, మీకు ఒకవేళ తెలియకపోతే చూసేయచ్చు. అండ్ క్రియేట్ చేసేసుకొని మీరు అప్డేటెడ్గా ఉండండి. అక్కడ కూడా మీకు లైక్ డైరెక్ట్గా హెచ్ఆర్స్ కాంటాక్ట్ అయ్యే లైక్ ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ అక్కడ మీరు జాబ్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. వీటి ఇంటర్ఫేస్ గురించి కూడా నేను మొత్తం కూడా లైక్ వీడియో చేశాను కాబట్టి చూసేయండి. అండ్ కొన్ని లైక్ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే లైక్ నౌకరీ అనేసి కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. సో మనము జస్ట్ వాటి త్రూ కూడా మనము ఈ ఎంసీఏలో ఉన్నా కూడా ఓన్లీ ప్లేస్మెంట్స్ పైనే డిపెండ్ అవ్వకుండా ఇలా సైడ్లో కూడా మనం ఎలా ట్రై చేయాలో, ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్నీ చేసేసి ఇన్ కేస్ వాకిన్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి మీకున్న నాలెడ్జ్తో అవి ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చిరండి. వై బికాస్ ఒకవేళ జాబ్ రాకున్నా కూడా పర్లేదు, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. రైట్ జాబ్ మీకు వచ్చినప్పుడు వితౌట్ ఎనీ ఫియర్ అయితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారు, ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఇదండి మొత్తం ఎంసీఏ గురించి వచ్చేసి. అండ్ ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే, మీ దగ్గర రైట్ స్కిల్ ఉంది అండ్ మీరు ప్రాపర్గా ట్రై చేశారు అంటే 100%గా మీకైతే జాబ్ వస్తుంది. జాబ్ రాకపోయినా కూడా మీరు ఎలాగో అలా మీకున్న స్కిల్తో మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకే, లైక్ మీ ఓన్గా కూడా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే వేరే డొమైన్ గురించి డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే వేరే లైక్ కోర్సెస్ గురించి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో అయితే నేను అది క్లియర్ చేస్తాను ఇన్ డీటెయిల్డ్గా. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్లో జస్ట్ 1999కి పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది.
సో అది కూడా ఈఎంఐ ఆప్షన్తో పాటు. సో ఇక్కడ 1999కి జస్ట్ మనకి ఓన్లీ పైథాన్ కాకుండా ఫుల్ స్టాక్ పైథాన్ కోడ్స్ అనమాట. అంటే టూల్స్, ఫ్రేమ్వర్క్స్ ఎవ్రీథింగ్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. అండ్ అలాగే మనకిక్కడ ఫీచర్స్కి వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, ఇంకా 200 అవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. బయట మనము ఈవెన్ దో మీరు ఎంసీఏ చేస్తున్నా ఒక ప్రాజెక్ట్కి 5K డిమాండ్ చేస్తారు. అదే మీరు ఫుల్ నాలెడ్జ్ ప్లస్ ప్రాజెక్ట్ మీరు ఓన్గా మళ్ళీ క్రియేట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. కాబట్టి ఎంత ప్రాఫిటో మీరే ఆలోచించేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. ఈ 1999లో మీరు ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఫ్రీ క్లాస్ అంటే ఫ్రీ డెమో చూడాలి అంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు సిలబస్ మొత్తం కూడా చూసేసుకుని అండ్ డెమో క్లాస్ చూసేసి మీకు నచ్చింది అర్థం అవుతుంది అంటేనే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.